వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. అతి వేగంతో టిప్పర్లు, భయపడుతున్న ప్రజలు. ధర్మపురిలో నిర్వహించిన మెగా ఆరోగ్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్. హన్మకొండ డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో దారుణం. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం. ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. సంగారెడ్డి బీజేపీ నాయకులు డిమాండ్. సెల్ ఫోన్ అంటే చిన్నపిల్లలకు భయం పుట్టించిన టీచర్. విజయవాడ వరద బాధితులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన కుప్పం చిరు వ్యాపారస్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గణపతి నవరాత్రులు పూజలు అందుకున్న 2,100 కిలోల లడ్డు ఉచిత పంపిణీ చేయుటకు వాలంటీర్లు పాల్గొనాలని బాల గణేష్ నవరాత్రుల ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూర్యదేవ క్రాంతి కుమార్ తెలిపారు. నగర పరిధి పాపయ్యపేటలో బాల గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రజలకు ఉచితంగా లడ్డు ప్రసాదం గావించేందుకు 2,100 కిలోల లడ్డు ప్రసాదం ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం తాము స్వయంగా అందించేందుకు 2,100 కిలోల లడ్డు ప్రసాదం ఏర్పాటు చేశామని సూర్యదేవర క్రాంతి కుమార్ పేర్కొన్నారు. నా పేరు క్రాంతి కుమార్ సూర్యదేవ. ఇక్కడ ఫస్ట్ టైం మేము వినాయకుని స్థాపించాము. సో ఫస్ట్ టైం కాబట్టి బాల గణేష్ని సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత నేను గత 8-9 సంవత్సరాలకు వెళ్ళి లడ్డు వేలంలో కొనడం నాకు ఆనవాయితీగా వచ్చింది. ప్రతిరోజు ప్రతి సంవత్సరం నేను గ్రోత్ని చూస్తున్నాను, నాకు మంచిగా అనిపించేది. సో ఇంటి అదృష్టాన్ని నేను పేరెంట్స్ ఒక దగ్గర వేలం పాడినప్పుడు చాలామంది పోటాపోటీగా వచ్చినారు. అందులో చాలామంది కొనాలని ఆశతో వస్తారు, కానీ వాళ్ళు కొందరు డబ్బులు లేని వాళ్ళు కానీ అవకాశం అందరికీ రాదు. సో అలాంటి ఒక ఉద్దేశంతో ఏం చేసామంటే, ఇప్పుడు ఒక భారీ లడ్డుని, ఒక 2,100 కేజీల భారీ లడ్డుని తయారు చేసి, అది ఎవరైతే లడ్డూని ప్రసాదంగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఉచితంగా పంచడం పెద్ద సంకల్పంతో ఈ పెద్ద భారీ లడ్డూని తయారు చేయడం జరిగింది. సో ఈ లడ్డూని మేము 42,000 కుటుంబాలకి, వరంగల్లో నివసించే వాళ్ళకి ఉచితంగా వితరణ చేయాలని డిసైడ్ చేశామండి. సో ఈ కార్యక్రమానికి భక్తులు చాలామంది వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. అండ్ ఈవెన్ ఈ ఇంత పెద్ద 42,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అది. సో దీనికి మేమేం చేసామంటే, ఒక మొబైల్ యాప్ ఒకటి పెట్టుకున్నాము. ఆ మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసేసుకొని లడ్డూని ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీగా మీ ఇంటికి డెలివరీ వస్తుంది. సో ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ లడ్డు మీ ఇంటికే వస్తుంది. మీరు భక్తులు ఎవరైనా వీలు కాని వాళ్ళు, దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటే కూడా మా యాప్ డౌన్లోడ్ చేసేసుకొని లడ్డూని పెట్టుకుంటే మీ ఇంటి వద్దకే మేము లడ్డూని ప్రసాదంగా ఉచితంగా పంపిస్తామండి. సో ఇది 42,000 కుటుంబాలకి లడ్డు ఉచితంగా పంచడానికి మాకు కనీసం 1000కెళ్ళి 1,500 మంది వరకు వాలంటీర్లు కావాల్సి వస్తుంది. సో ఇంటి వితరణకి ఆర్ఎస్ఎస్ యువత కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ యువత కావచ్చు, అండ్ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకొచ్చి మా లడ్డూని వాలంటీర్గా ఉండి మీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని లడ్డూని ఆర్డర్ పెట్టుకుంటారో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ ద్వారా మా లడ్డూని ప్రసాదంగా పంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇటు కార్యక్రమానికి మాకు వాలంటీర్లు కావాలి. వాలంటీర్లు కానీ భక్తులు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి మా లడ్డూని వీక్షించి ప్రసాదం పొందగలని మా భావన. అనకాపల్లి జిల్లా ఇటీవలే 28వ తేదీన మంగళవారం రాత్రి పరవాడ మండలం
తాలపువానిపాలెంలో జరిగిన రాబర్ని అనకాపల్లి జిల్లా పోలీసులు కేసు ఛేదించారు. నేపథ్యంలో జిల్లా ఎస్పీ దీపికా పటేల్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు పోలీసుల రంగంలోకి దొంగతనానికి గురైన 17 తులాల బంగారంను నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. అలాగే దీని విలువ సుమారు 12 లక్షల పైగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిందితులు విజయనగరం ప్రాంతానికి మరియు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన వారిగా తెలియజేశారు. అలాగే ఈ రాబర్ని కేసును ఛేదించిన పరవాడ పోలీసులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగా గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అని 112ని పాపులరైజ్ చేస్తారు. నంబర్ ఆఫ్ లైన్స్ కూడా 112 ఎక్కువ ఉన్నాయి. సో 112 అయితే ఎక్కువ మందికి కాల్స్ కనెక్ట్ అవుతాయి. అంటే ఒకేసారి ఎంతమంది చేసినా కూడా 112 అయితే కాల్స్ కనెక్ట్ అవుతాయి. సో 100 కాకుండా 112 కాల్ చేస్తే కూడా పోలీస్కి సమాచారం వస్తుంది. సో ఇది 112 అనేది కూడా మనం పాపులరైజ్ చేయాలి. సో యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ 112 లాంచ్ చేసినాక అందుకే 100-112 ఇంటిగ్రేట్ చేశారు. మొత్తం 100ని తీసేసి 112 పెడితే చాలా మందికి 100 తెలుసు అన్ని మళ్ళీ కాల్ చేయలేరు అనే దాని మీద వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. ఇంటిగ్రేషన్ వల్ల నంబర్ ఆఫ్ లైన్స్ డిఫరెన్స్ ఉంది. బట్ ఈ 112 అనేది ఏదైతే ఉందో అది కూడా మీరు పాపులరైజ్ చేస్తే 112కి ఫోన్ చేస్తే కూడా పోలీస్కి చేయొచ్చు. మీరు ఫోన్లో కూడా చూస్తే ఎమర్జెన్సీ నంబర్ అన్ని డైల్ అవుతుంది కదా, అది 112 డైల్ అవుతుంది ఎవ్రీ టైం. అది ఎందుకంటే మొత్తం అంతా కంట్రీకి ఒక సెంట్రలైజ్ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్గా 112ని చేస్తున్నారు. ఓకే. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం. గర్భిణీలకు స్కానింగ్ చేయడానికి సిబ్బంది కరువు. స్కానింగ్ చేయడానికి ఎవరు లేకపోవడంతో బారులు తీరిన గర్భిణీలు ఎవరు లేకపోవడంతో ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలకు వెళ్లాలని చెబుతున్న సీకేఎం సిబ్బంది. కుప్పం చిరు వ్యాపార సంఘం సభ్యులు విజయవాడ వరద బాధితుల కోసం 25,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. చిరు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో నగదును కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నంకు అందజేశారు. ನಂಬರ್ಲಿ ಮಾರ್ಕ್ಸು ಮಿಸೈಲ್ ಮಾಡ್ತಾರೆ విజయవాడలో జరిగినటువంటి వరద బీభత్సంలో ఎంతో కష్టాలు ఎదుర్కొన్నటువంటి పేదవాళ్ళ కోసం కుప్పం నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి వారి నియోజకవర్గం కుప్పంలో చిరు వ్యాపారంలో కలిసి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళు కష్టార్జితంలో వాళ్ళందరూ కూడా పోగు చేసినటువంటి వరద సహాయం కోసం దాదాపు 25,000 రూపాయలు పోగు చేసి ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబాలందరూ కూడా దేవుడు నేను రక్షించాలని చెప్పి కోరుతూ మా అందరి తరఫున తెలుగుదేశం ధన్యవాదాలు. గత 35 సంవత్సరాలుగా వినాయకుడిని భక్తి శ్రద్ధలతో కొలవడంలో తమ సంతానంతో పాటు ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఉర్సు విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ప్రతినిధి యోర కోటేశ్వరరావు తెలిపారు. నగర పరిధి 41 డివిజన్ గురుసు కుమ్మరివాడలో విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల సందర్భంగా 4వ రోజు సందర్భంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు యోర కోటేశ్వరరావు, ఈర సతీష్ అన్న, రమేష్ అన్న, మహేష్, యోర, నవీన్, ప్రవీణ్, వినయ్, రోహిత్ గౌడ్, కోటేశ్వర్, కవిత, సులోచన, శ్వేత, రమ, జయలక్ష్మి తదితరులు పాల్గొని విఘ్నేశ్వర స్వామికి దీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యోర కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా వినాయకుడిని భక్తి శ్రద్ధలతో కొలవడంలో తమ సంతానంతో పాటు ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు.
చేయను పూలు ఉంటుంది అల్లులే యూత్ అసోసియేషన్ ఉర్సు కుర్మవాడ మా పిల్లగాళ్ళు 34 ఏళ్ళు ఈ గణపతిని పెట్టబట్టి పిల్లలందరూ మా పిల్లలు వీళ్ళందరూ దాదాపు 10 ఏళ్ళ వయసు 8, 7 ఏళ్ళు 9, 10 ఆ వయసు నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మేము గణపతి నిలబెడుతున్నాము. ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మేము నిర్వహిస్తూ ఉంటాం. ఇక్కడ ఒకసారి పేపర్ గణపతి కూడా చేయడం జరిగింది. దాదాపు 20-25 ఫీట్ల గణపతి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క దాని మీద ఒకసారి గొర్రెపోతు మీద ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాం మేము. ఇట్లా ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం 34 సంవత్సరాల కానించి ఈ పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పెద్దోళ్ళు అయినలు, వాళ్ళు కొంతమంది ఫారెన్లో ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా చాలా వెల్ సెటిల్ అయిపోయినారు. ఇక్కడ కూడా ప్రతిరోజు ఒక్కొక్క పూజ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కాకుండా ఏంటంటే మాకు చిన్న సంధి ఇక్కడ దూరం అయిపోయింది. సంధి అయిపోయింది కాబట్టి కొంచెం జనం రావడం తక్కువ ఉంటా ఉంటుంది. కాకుండా ఏంటంటే అందరూ మాత్రం ఇక్కడ గణపతి పెడతాం అనేది మాత్రం చాలామందికి తెలుసు. ఆల్రెడీ ప్రెస్ ప్రతి సంవత్సరం కూడా మాకు కూడా ప్రెస్కి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాత్రం మాకు అంత నిశ్చితంగా ఇప్పుడు మేము గణపతి స్టార్ట్ అయిన నుంచి మొత్తం నిమజ్జనం వరకు కూడా పిల్లలంతా ఎవరు కూడా ఏది తినడం తాగడం కానీ ఏమి ఉండదు. అందరూ కంకణాలు కట్టుకుంటారు. చాలా నిశ్చితతోటి ఆ కుటుంబాలు, మా చుట్టుపక్కల కుటుంబాలు కూడా ఎవరు కూడా తినడం తాగడం అనేది ఏమి ఉండదు. చాలా నిశ్చితతోటి లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ అందరూ ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతోటి మేము ఇక్కడ పూజించుకుంటున్నాం గణపతిని. అదేవిధంగా గణపతి దేవుడు కూడా ఆ పిల్లలు కానీ మా కుటుంబాలను కానీ చాలా మంచిగా చూస్తున్నాడు. అంటే వాళ్ళ అభయం ఇస్తున్నాడు మాకు. వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచిగా ఉండాలని చెప్పని భగవంతుడు కోరుకుంటున్నాను. హన్మకొండ డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో దారుణం. డాక్టర్ల నిర్లక్ష్యంగా ఐసీపేటకు చెందిన జున్ను సాయిశ్రీ మృతి. ఈ నెల 9న జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయిన బాలిక డాక్టర్ల నిర్లక్ష్యంగానే తమ పాప ప్రాణం పోయిందని బంధువుల ఆరోపణ. ఆసుపత్రి ఎదుట బాలిక బంధువుల ఆందోళన. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నా బిడ్డ కోసం వచ్చిన పట్టించుకోలేదు. 24 గంటలు నా బిడ్డను అడ్డనే ఉంచారు. 24 గంటలు పట్టించుకోలేదు. తనమంటారు ఏ మందులు నా బిడ్డకు అయ్యలేదు. నా బిడ్డ నచ్చిగా చంపారు. 70,000 మందులకి ఇంత తమ్ముడు ఈ నెల 20వ తారీఖు 7 సంవత్సరాలు పూర్తి నా బిడ్డకు. ఈ నెల 20వ తారీఖు నా బిడ్డకు జ్వరం వస్తే తీసుకొచ్చినన్న పరికాలన చేసిన టెస్ట్ ఆ 24 గంటలైంది. 9వ తారీఖు వచ్చినాం. 9వ తారీఖు వస్తే అక్కడ టెస్ట్ చేసిన దాన్ని పట్టుకొని అన్న నా బండికే మళ్ళీ 10వ తారీఖు నా టెస్ట్ చేసిన అది నేను చేయాలంటే మళ్ళీ టెస్ట్ చేసిందన్న నా బలివీడిగా నా బిడ్డ నా బలివీడిగా వేరే కాడికి పంపి ఈ వచ్చిన వాళ్ళ దాన్ని బట్టి చేసింది అన్న. వాళ్ళు ఆ ఏఎంసీలో పెట్టిన ఆయన తీసుకుపోయి డైరెక్ట్ ఆమె శ్వాస తీసుకుంటాను. తీసుకున్నాక కూడా ఆక్సిజన్ తీసుకుంది. ఆక్సిజన్ పెట్టిన బిడ్డ బట్టపాలు ఏమో అవుతుందని ఆక్సిజన్ అక్కడ పెట్టింది. మూస కొట్టుకున్న మధ్యలో ఉన్నది. మళ్ళీ నైట్ ఏంటంటే తీసుకుంటాను. ఈ బిడ్డకు శ్వాస అత్తలేదు కానీ కంప్యూటర్ పెట్టాలంటే బిడ్డ బతుకులో గిట్లా ఉంటామన్నా. మాకు అన్యాయం తెలిసిందో నైట్ 9 గంటలకు కూడా నిన్న రాత్రి 9 గంటలకు కూడా ఎంత డబ్బులు కట్టించుకున్నారు? ఇప్పటి వరకు వాళ్ళు నిన్న రాత్రి 9 గంటలకు కంట్రోల్ అయింది. చూసి మధ్యాహ్నం ఉంటుంది. మీ బిడ్డకి ఆరోగ్యం అంటే ఇప్పుడు కుదుట పడతలేదు, సీరియస్ డాక్టర్. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గురువారం స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్లో చేస్తున్న జీఎంలను రెగ్యులర్ చేయకుండా కొత్త వారిని రెగ్యులర్ చేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదని అన్నారు. ప్రభుత్వం పట్టించుకొని తమను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. రద్దు చేయాలి.
ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా తీయలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా వస్తున్నా సరే ఇప్పటి వరకు 2 విభజనలుగా మార్పించి చేస్తున్నారు. ఇంతవరకు స్టాఫ్ అందరూ NHMలో 10 సంవత్సరాలుగా చేసి ఇంకా తదుపరిగా ఇంకేమైనా పోస్టులు తీస్తారేమో అని చూస్తే ఆంధ్ర వైద్య విధాన పరిషత్లో తీయడం జరిగింది ఈ మధ్యన. ఇప్పుడు అందులోకి మారారు కొంతమంది. NHMలో ఉండే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక MTS స్కేల్ అనేది లేదు, సమాన పనికి సమాన వేతనం అనేది లేక వాళ్ళందరూ ఎన్నో బాధలు పడి ఇప్పుడు ఆంధ్ర వైద్య విధాన పరిషత్లోకి రావడం జరిగింది. ఇప్పుడు అటువంటి వచ్చినప్పటికి కూడా ఇప్పుడు జీవో నెంబర్ 115 అని చెప్పేసి ANMలకి రెగ్యులర్ పోస్టులు ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. దాని వలన వీళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ రెగ్యులర్ పోస్టులు లేక కోవిడ్ నుంచి ఎంతో సర్వీసులు చేస్తున్నప్పటికీ కూడా రెగ్యులర్ పోస్టులు తీయకుండా వాళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వలన ఏం జరుగుతుందంటే మాకు రెగ్యులర్ అవ్వకపోగా వెనకాతల తర్వాత చదువుకొని ఇంత 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని రెగ్యులర్ కోర్సులు చదివి ఎన్నో ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేసుకొని ఇంత కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం వల్ల కూడా మాకు రెగ్యులర్ పోస్టులు రాక ఇప్పుడు వాళ్ళు వచ్చి రెగ్యులర్ పోస్టుల్లో ఉండడం వల్ల ఏంటంటే మాకు న్యాయం జరగట్లేదండి. అందుకని జీవో నెంబర్ 115ని తక్షణమే రద్దు చేయాలని కోరుకుంటూ మా NHMని APVP స్టాఫ్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న అందరినీ ఇన్ సర్వీస్లో ఉండే వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటూ మా మీడియా మిత్రుల ద్వారా ఈ న్యూస్ ఇంకా ముందుకు వెళ్ళాలని. హన్మకొండ జిల్లా మెడికవర్లో అరుదైన చికిత్స. నల్ల రాజేందర్ తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వణుకు, కంటి నొప్పి, పక్షవాతం లక్షణాలతో మెడికవర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. రోగి లక్షణాలను పరిశీలించిన డాక్టర్లు అనిరుద్ దేశపాండే, డాక్టర్లు సంజయ్ న్యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో మెదడుకు సంబంధించిన రక్తనాళం బ్లాక్ కావడంతో అర్జరీ సెట్టింగ్తో చికిత్స చేసినట్లు పేర్కొన్నారు. డాక్టర్ అనిరుద్ దేశపాండే మాట్లాడుతూ వరంగల్లో మొదటిసారి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ఎలాంటి క్లిష్ట తరహా వ్యాధులకు మెరుగైన చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మెడికవర్ క్లస్టర్ హెడ్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ అధునాతన వైద్య సాంకేతికతను అందుబాటులో ఉండటం ద్వారానే ఇలాంటి క్లిష్టమైన వ్యాధులకు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ మీడియా ఫ్రెండ్స్కి నమస్కారం, వెల్కమ్. ఈరోజు మనం ఇక్కడ కేస్ గురించి మాట్లాడడానికి వచ్చాం. వీ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఫర్ దాట్. నా పేరు డాక్టర్ అనిరుద్ధ దేశపాండే, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్. సో ఇది మిస్టర్ రాజేందర్ గారు పేషెంట్ ఉన్నారు. సార్ నా దగ్గర కొన్ని పక్షవాతం సంబంధితంత సిమ్టమ్స్ లైక్ ఒక పక్క బలహీనత లాగా వచ్చింది, తిమ్మిరి వచ్చింది, అంత సిమ్టమ్స్తోని వచ్చారు. అప్పుడు ఎగ్జామినేషన్ చేస్తే అప్పుడు ఇది స్ట్రోక్, పక్షవాతం సిమ్టమ్స్ ఉన్నాయి అంత ఇమ్మడే తెలిసిన తర్వాత పేషెంట్కి అర్జెంట్గా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అర్జెంట్గా కొన్ని టెస్ట్ జరిగినాయి. అది కారణం తెలవడానికి ఆ టెస్ట్లా ఇక్కడ ఒక రక్తనాళ ఉంటుంది, క్యారోటిడ్ ఆర్టరీ. సో ఆ క్యారోటిడ్ ఆర్టరీ లోపల కొవ్వు జమ అయి ఆ రక్తనాళ బ్లాక్ అయి దానివల్ల బ్రెయిన్ కూడా రక్త సంచారణ తక్కువ అయి పక్షవాతం వచ్చినంత తెలిసింది. ఆ తెలిసిన వెంబడే కొన్ని స్టెప్స్ తీసుకున్న, అర్జెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా, ఇంజెక్షన్ స్టార్ట్ చేశా, బీపీ మానిటరింగ్, బీపీ కంట్రోల్, మిగతా అన్ని హార్ట్ చెకప్, పక్షవాతం సంబంధితంత అన్ని అర్జెంట్గా with the cooperation and the team effort of the neurology department and Mr. Siddha Reddy sir, Pramod sir and Namrata madam, all as a team ఇది మనం అర్జెంట్గా ఇవన్నీ చేసి పేషెంట్కి నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే అది ఆ బ్లాక్ తగ్గడానికి ఒక వేరే ప్రొసీజర్ అవసరం పడుతుంది. ఆ ప్రొసీజర్ పేరు క్యారోటిడ్ స్టెంటింగ్. ఆ క్యారోటిడ్ స్టెంటింగ్ చాలా రేర్ అంత ఒక ప్రొసీజర్, ఎస్పెషలీ ఫర్ వరంగల్. ఇక్కడ కెరోటిడ్ స్టెంటింగ్ కేసెస్ చాలా తక్కువ అయినాయి ఇంతకుముందు. సో అంత కేస్ మెడికవర్లా చేయడానికి ఒక నిర్ధార తీసుకొని అర్జెంట్గా డాక్టర్ సంజయ్ సార్కి పిలిచాం. సంజయ్ సార్ న్యూరాలజిస్ట్ కూడా ఉన్నారు, ప్లస్ ఇంటర్వెన్షన్ కూడా చేస్తారు. ఇంటర్వెన్షన్ అంటే ఈ క్యారోటిడ్ స్టెంటింగ్ అథవా ఇంకా ఇట్లా ప్రొసీజర్ సార్ అది డీటెయిల్గా తర్వాత చెప్తారు. సో ఆ ప్రొసీజర్ చేయడానికి అర్జెంట్గా సంజయ్ సార్కి పిలిచి సంజయ్ సార్ ఇక్కడ వచ్చి థ్యాంక్ యూ గారు. యాక్చువల్లీ ఈ కేసు గురించి దిస్ థింగ్ MCA ఇన్ఫాక్ట్ లోపల బ్రెయిన్లో ఇన్ఫాక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫాక్షన్తో పేషెంట్ది కుడి చేయి కుడి కాలు వీక్ అయింది. సో అది లెఫ్ట్ సైడ్లో ప్రాబ్లం ఉన్నాయి పేషెంట్కి. సో లెఫ్ట్ సైడ్లో బ్లడ్ సప్లై తక్కువ ఉన్నప్పుడు పేషెంట్కి రైట్ సైడ్లో వీక్నెస్ వస్తుంది.
సో ఆ టైంలో డాక్టర్ అనిరుద్ధ దేశపాండే గారు అర్జెంట్లో ఆల్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆ ఇన్వెస్టిగేషన్స్లో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ద స్ట్రోక్ అది తెలిసింది. అది రక్త సప్లై మేదడ్లా ఉంటాయి, అది 90% బ్లాక్ ఉంది. సపోజ్ మనం అది రిలీవ్ చేయలేదు, మరలా ఫర్దర్గా బ్లడ్ క్లాట్ ఎక్కువ కావచ్చు, యా మరలా ఫ్రీక్వెంట్లీ మరలా రిపీటెడ్లా ఈవెంట్స్ కావచ్చు. అది సో అది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేద్దాం, హార్ట్లో రూటీన్ యాంజియోప్లాస్టీ ఉంటాయి, రూటీన్గా స్టెంట్ పెడతారు. బట్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఉంటాయి, ఆ బ్లడ్ వెసల్స్కి స్టెంట్ పెట్టుకోవాలి, అది బాగా రేర్. సో ఈ పేషెంట్ వాజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ స్టెంట్ ప్లేస్మెంట్. సో దే కాల్డ్ మీ, వీ డిడ్ ఇనీషియల్ డయాగ్నోస్టిక్ టెస్ట్, అది కాల్డ్ యాజ్ డిఎస్ఏ, యాజ్ డాక్టర్ గారు చెప్పిన ముందు డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ. అందులో మనం కన్ఫర్మేషన్ చేస్తే అది బ్లడ్ సప్లై ఎంత ఉంది. సపోజ్ నార్మల్ పేషెంట్ మోర్ దెన్ 70% ఉన్నాయి కూడా మనం కెరోటిడ్ యాంజియోప్లాస్టీ ప్లస్ స్టెంటింగ్ చేయొచ్చు. సపోజ్ పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది అండ్ అది 50% తక్కువ, 50% ఎక్కువ బ్లడ్ దిస్ అబ్స్ట్రక్షన్ ఉన్నాయి, అక్లూజన్ 50% ఉన్నాయి, ఆ పేషెంట్ ఎలిజిబుల్ ఉంటాయి ఈ ప్రొసీజర్కి. వినాయక చవితిని పురస్కరించుకుని 5వ రోజు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. విఘ్నేశ్వర స్వామి పంచామృత అభిషేకం సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్, మధుర్, మెట్ల రామనబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజామున పంచామృత అభిషేకం, లఘున్యాస అభిషేకం నిర్వహించినట్లు అర్చక స్వాములు తెలియజేశారు. చిన్నారి భరతనాట్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించారు. అటువైపు లాగినప్పటికీ నాకు ఆశ్చర్యం పడ్డాడు. అంటే ఆకుట్టి ఇక్కడ దాన్ని కావాలి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.